తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా మడకశిర టీడీపీలో అసమ్మతి సెగలు బగ్గుమన్నాయి. మడకశిర అసెంబ్లీ అభ్యర్థి మార్పుపై ఆగ్రహించిన కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు బ్యానర్ పై ఉన్న చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొట్టారు. తాజాగా మడకశిర అసెంబ్లీ అభ్యర్థిని చంద్రబాబు మార్చడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ సునీల్ కు బదులుగా ఎంఎస్ రాజుకు టీడీపీ తరపున ఆయన బీ ఫారం ఇచ్చారు. దీంతో అధినేత చంద్రబాబు వైఖరిపై మండిపడ్డ డాక్టర్ సునీల్ వర్గీయులు టీడీపీ బ్యానర్లను ధ్వంసం చేశారు. డోన్ నియోజకవర్గంలో ఎవరిని బెదిరిస్తున్నారో ప్రజలంతా చెబుతున్నారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. రాజకీయాల్లో ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్లీ సంపాదించడం సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మీరు ఎవరు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు? ఏదో పేపర్ తెలంగాణకు సంబంధించిన పేపర్ రిపోర్ట్, ఆ పేపర్ కూడా ఏ రిపోర్టు? ఆంధ్రజ్యోతి చాలా ఎంతో కష్టపడి అసత్యాలన్నీ కూడా సమకూర్చి పేపర్ మీద పెట్టాలనేది వాళ్ళు ఒక రోజు ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం పోతున్నారు. సో వాళ్ళు ఏదైనా రాసినప్పుడు ఆ రాత కరెక్టా కాదా అనేది మీరు కనుక్కోవాల్సిన బాధ్యత లేదు. ఈరోజు ఆ కారు నాకు సంబంధించినదని మీరు నిరూపించగలుగుతారా? పోనీ ఆ కారులో ఉన్న వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళని నిరూపించగలుగుతారా? ఆ స్కూటర్లో ఏదో తగిలిందన్నారు కదా, వాళ్ళు ఏమైనా నాకు సంబంధించిన వాళ్ళని నిరూపించగలుగుతారా? ఆ సంబంధించిన సంఘటన నాకు ఎటువంటి సంబంధం ఉందని చెప్పి మీరేమైనా నిరూపించగలుగుతారా? నిరూపించడం పక్కన పెట్టుకోండి, అసలు అది నిజమా? కారు ఏంది, యాక్సిడెంట్ ఏంది, సూసైడ్ ఏంది, నాకేం సంబంధం అసలు? వాళ్ళెవరో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏందో తెలుసో తెలియకనో వాళ్ళు, ఎందుకంటే అసత్యాలు తెలిస్తే పరిగెత్తుకుంటూ రాస్తుంటారు కాబట్టి వాళ్ళు రాసిన దానికి వాళ్ళంటే సరే పేపర్లో రోజు 10 రాస్తారు, 11ది దాటుకొని వెళ్ళిపోతుంటారు మీడియా కాబట్టి. కానీ మీది క్రెడిబిలిటీ కదా, క్రెడిబిలిటీ ఉన్న మీరు ఏ విధంగా ఇవన్నీ మాట్లాడుతున్నారండి? ఇప్పుడు మేము ఆంధ్రజ్యోతి మీద డిఫమేషన్ ఫైల్ చేస్తున్నాం, అది పొద్దున్నే డిసైడ్ చేసినాం. ఇది అసత్య ప్రచురణ, మాకు అసలు సంబంధమే లేదు. కారు నాకు సంబంధం లేదు, వ్యక్తులు నాకు సంబంధం లేదు, సంఘటన నాకు సంబంధం లేదు. మీరేదో పొరపాటున ఎవరో ఏదో అని అనుకొని నా పేరు రాసినట్టున్నారు. మీరు ఆంధ్రజ్యోతి మీరు కనుక్కోకుండా రాసిన దానివల్ల ఈరోజే లాయర్ నోటీస్ ఇస్తున్నాము. లాయర్ నోటీస్కు సంబంధించిన రిప్లై వచ్చిన తర్వాత ఆ రిప్లైని బేస్ చేసుకొని డిఫమేషన్ ఫైల్ చేయాలని చెప్పి మేము డిసైడ్ అయినాం. అంతలోకి మీరు పరిగెత్తుతున్నారు. ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి గారు సంఘటన ఎక్కడ? తెలంగాణ. ఈ ప్రెస్ మీట్లో మళ్ళా పక్కన ఒక ఆయన మేధావుల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన పక్కన చట్టము తన పని తను చేస్తుంది అంటే ఈయన చెప్తున్నాడు అనమాట. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దానికని ఈయన చెప్తాడు. అంటే అసలు సంబంధం లేని విషయాన్ని ఈయన మాట్లాడతాడు. ఈయన మాట్లాడడానికి మేధావుల సంఘం ప్రెసిడెంట్ పక్కన ఆయన ఇస్తాడు. చట్టము తన పని తను చేస్తుంది. చట్టము తన పని తన మంత్రాలయంలో కూడా చేసింటే లాడ్జిలో సరిపోయేది. మంత్రాలయం లాడ్జిలో చట్టం తన పని చేయలేక కాబట్టే మీరు ఇట్లాంటి అనవసరమైన ఉచిత సలహా, అంటే దీన్ని ఉచిత సలహా అని ఎందుకంటారంటే, సలహా ఎప్పుడు కూడా పెట్టుబడితో పాటు కూడింటే జాగ్రత్తగా ఇస్తారు సలహాలు. పెట్టుబడి లేని సలహాలు ఉంటాయి చూడండి, అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, సేల్స్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లేని సలహాలు ఇస్తే ఇట్లుంటాయన్నమాట. ఇట్లాంటి సలహాలు విని సూర్యప్రకాష్ రెడ్డి గారు పాపము ఇంత మంచి పండు వయసు 75 ఏళ్ళు దగ్గరికి వస్తుంటే ఆయన ఇప్పుడు ఈ పండు వయసులో ఇట్లాంటి ఉచిత సలహాలు విని ఆయన అసలు మాట్లాడుతున్నాయంటే నాకు ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే క్రెడిబిలిటీ పోగొట్టుకుంటారు. కనుక్కోండి అసలు ఎవరికి సంబంధించినది, అసలు వెహికల్ ఎవరిది, ఆ వెహికల్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు, అసలు తగిలించిన వాళ్ళు ఎవరు, అసలు ఏమైందని కనుక్కొని మీరు రాయండి. అంతేగాని నాకు సంబంధం లేని విషయాలు నాకెందుకని అనిపిస్తున్నారు. ఈరోజు మేము ఆంధ్రజ్యోతి లెటర్ ఇవ్వబోతున్నాం. ఏం బేసిస్ మీద రాసిన నాకు సంబంధం లేని విషయం మీరు ఇమ్మీడియట్గా నాకు రెస్పాండ్ కానీ, లేదంటే రాష్ట్రంలో ఉపాధి దొరక్క మహిళా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని నారా బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో సమావేశమయ్యారు. వారితో కలిసి పూలు కోశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని మహిళా కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకొచ్చారు. పరిశ్రమలు లేక పిల్లలకు ఉపాధి లభించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్ గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి. రాష్ట్రంలో సోమవారం 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే మంగళవారం 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాల్పులు వీయొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కుర్మన తెలియజేశారు. సోమవారం శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 8, పార్వతీపురం మన్యంలో 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శల దాడి, పిచ్చి ముదిరి రోడ్లపై కేకలు వేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు. ఉండిలో నామినేషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజు, 3 పార్టీల నుంచి భారీగా హాజరైన కార్యకర్తలు, అభిమానులు. అనంతపురం జిల్లా మడకశిర టీడీపీలో అసమ్మతి సెగలు, అభ్యర్థి సునీల్ను మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు. మంగళగిరి మండలం బేతపూడిలో నారా బ్రాహ్మణి ఇంటింటి పర్యటన, ఉపాధి లేక యువత తరలిపోతుందంటూ ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.